विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:40 తిథి పంచమి మధ్యాహ్నం 12:44 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 12:30 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:24 నుంచి 3:57 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకు. నేటి విశేషాలు: నాగ పంచమి. ఆ ఆరాధన వల్ల కుండలిని శక్తి యొక్క ప్రేరణ, ఉత్తమ సంతానం మొదలైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి, ఇది 2 రకాలుగా ఉంటుంది. ఈరోజు ఉపవాసానికి పూజకు ఉపయోగిస్తుంటాం. రేపటి రోజున కూడా సుబ్రహ్మణ్య షష్ఠే. ఆ సుబ్రహ్మణ్య షష్ఠి అంటే రేపటి రోజున కళ్యాణం ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు ధనుస్సంక్రమణం జరిగిందండి. మధ్యాహ్నం 2:40 ధనుస్సంక్రమణం ఈరోజు జరిగిన తెల్లవారుజామున జరగలేదు కాబట్టి, మధ్యాహ్నం జరిగింది, తెల్లవారుజామున గడిచిపోయింది కాబట్టి రేపటి తెల్లవారుజాము నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభమవుతాయి. ఈ సంక్రమణ ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలం మధ్యాహ్నం 2:40 నుంచి ప్రారంభమై సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఆ సమయంలో మనం చేసేటువంటి దానములు, పితృదేవతారాధనలు ఉత్తమ ఫలితాలను ఇస్తూ మన పిల్లలు మనకు ఆనందాన్ని కలిగించేవారుగా తయారు చేస్తుంది. వారు లోకానికి ఉపకరించేవారుగా, ఉత్తములుగా, సజ్జనులుగా తీర్చిదిద్దుతుంది. విశేషించి ఈ సంక్రాంతులలోనూ వీలైతే ప్రతిరోజు కూడా పెరుగు దానం చేయడం ద్వారా సంతాన సౌఖ్యం వృద్ధి చెందుతుంది. అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఉత్తమ సంతానం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. సంతోషంతో తృప్తిగా జీవించే మనిషికి సహజమైన సిరి సంపదలు లభించినట్లే. మంచి చెడుల మధ్యన ఉండే రేఖ చాలా సన్ననిది. విచక్షణ అనే భూతత్వంలో దానిని వెతికి పట్టుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మాసానాం మార్గశీర్షోహం. మాసాల్లోకెల్లా మార్గశిర మాసం విష్ణు ఆరాధన చేయటానికి చాలా శుభప్రదమైనటువంటి సుదినాలుగా చెప్తాం. విష్ణుమూర్తిని ఎవరైతే ఈ మాసం అంతా కూడాను నిశ్చలమైనటువంటి భక్తిభావన స్ఫూర్తితో నిత్యం కూడాను ఆరాధన చేస్తారో ఆ స్వామి నీరజాక్షుడు కాబట్టి, లక్ష్మీనారాయణుడు కాబట్టి అందరికీ కూడాను ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని ప్రసరింపచేస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విశేషాంశం. మహావిష్ణువుకు ప్రీతివంతమైనది అలంకారం. అందుచేత నిత్యం కూడాను మనం అలంకారయుక్తమైనటువంటి తులసి మాలలు, వివిధ రకాలైనటువంటి పూల మాలలతో స్వామిని గనక చక్కగా గనక అర్చించి ఆయనకు
నైవేద్యంగా చక్ర పొంగలి వంటివి తయారు చేసి నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే మానవ జీవితానికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన సర్వసంపదలు, ఐశ్వర్యం, భోగం అన్నీ కూడాను లభ్యపడతాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విశేషాంశం. సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా కూడాను మార్గశిర మాసం నూతన సంవత్సరంగా కూడాను కొంతమంది భావిస్తూ ఉంటారు. అందుచేత ఈ యొక్క సంవత్సరం అంతా సర్వసంపదలు తులతూగటానికి వీలుగా మార్గశిర మాస ప్రారంభం నుంచే విష్ణుదేవుని అర్చన చేసేటువంటి విధి విధానం మనకు కనిపిస్తుంది. సర్వంతర్యామిగా పరంధాముడిగా విరాజులుతూ ఉన్నటువంటి ఆ నీరజాక్షుడైనటువంటి విష్ణుదేవుని మనం త్రికరణ శుద్ధితో కొలిచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని సాగిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తనయుండొక్కడు దుర్గుణుండైనచో తద్వంశ మర్యాదయున్ ఘనమున్ పోయిన పోవుగాక విడువంగా చూచునే తండ్రి అత్తనయున్ కావున ఓ జగజ్జనక ఈ దౌర్భాగ్యు నీచాత్మునిన్ కనవే నీ అనుంగు కుమారుని విధానన్ రాజలింగేశ్వర. ఓ రాజలింగేశ్వర స్వామి, తనయుండొక్కడు దుర్గుణుండైనచో తద్వంశ మర్యాదయున్ ఘనమున్ పోయిన పోవుగాక విడువంగా చూచునే తండ్రి అత్తనయున్. తన కుమారుడి వల్ల తన పరువు ప్రతిష్టలకి భంగం కలిగినా సరే వాడు చెడ్డదారిలో వెడుతూ ఉంటే వాడిని ఆ దారి నుండి మంచి దారికి తీసుకురావాలని తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. వాడి దుర్గుణాలన్నీ మాన్పించేందుకు ఎందరెందరో పెద్దల చేత చెప్పిస్తాడు, తాను ప్రయత్నం చేస్తాడు. అంతేగాని ఆ కుమారుణ్ణి ఎప్పుడూ కూడా వదలడు. అదేవిధంగా ఆ కుమారుడు మంచిదారికి రాకపోయినా, వంశ ప్రతిష్టకి భంగం కలిగిన, తనకు పరువు ప్రతిష్టలకు భంగం కలిగినా కూడా ఆ కుమారుణ్ణి వదలకుండా వాడు బాగుపడాలని ఆ దేవుడికి మొక్కి ఈ దేవుడికి మొక్కి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ ఆ కుమారుణ్ణి వదులుకోడు. అదేవిధంగా ఓ జగజ్జనక, నువ్వు జగత్తుకే జనకుడివి, నువ్వే ఈ జగత్తుకి తండ్రివి. నేను కూడా నీ కుమారుణ్ణి, నేను నీ చిన్న కుమారుణ్ణయ్యా. ఈ దౌర్భాగ్యు నీచాత్మునిన్ కనవే నీ అనుంగు కుమారుని విధానం. నీ చిన్న కుమారునిగా, చిట్ట చివరి కుమారునిగా భావించి వీడిట్టా అయిపోయాడే అని నువ్వు ఒక్కసారి నా గురించి ఆలోచించి నాకు సద్గుణాలు కలిగించి నన్ను సన్మార్గంలో నడిపించు, నాకు చక్కని బుద్ధిని ప్రసాదించు, సద్బుద్ధిని, నిర్మలమైన మనస్సుని నాకు ప్రసాదించు. అంతేగాని నేను ఈ చెడుదారిలోనే నడిచి వెళ్ళిపోతుంటే పట్టించుకోకుండా మాత్రం ఇలా ఉండకయ్యా స్వామి అంటూ ఆ రాజలింగేశ్వర స్వామిని అనేకానేక విధాలుగా భక్తి విశ్వాసములతో ప్రస్తుతిస్తూ, చమత్కారాలతో, ఆర్తితో, అద్భుతమైన పాండిత్యంతో గొప్ప పద్యరచన చేసి చక్కని శతకాన్ని మనకు అందించిన పండిత కవులు, భక్తి తత్పరులు శ్రీ లొల్లా సుబ్బరామయ్య గారు రచించిన రాజలింగేశ్వర శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. श्री उमायै नमः. ब्रह्मचर्य नियमाद चञ्चला नायिका यदि लुलायमर्दिनी नायकश्च सुमबाणसूदनो
వేద కోరతి రహస్యమేతయో. శివపార్వతులు దివ్య దంపతులు, నాయికా నాయకులు. ఈ నాయక బ్రహ్మచర్య నియమంతో అచంచలంగా ఉండేటువంటి తల్లి. ఇక్కడ జగదంబ నిత్యం తపస్వరూపిణి. అందుకే తామగ్నివర్ణాం తపసా జ్వలంతి అన్నారు. బ్రహ్మచారిణి అని నవదుర్గల్లో అమ్మవారికి నామం కూడా ఉన్నది. ఈ బ్రహ్మచర్య నియమంతో ఉన్నటువంటి ఈ తల్లి మహిషాసుర మర్దిని. అంటే శృంగార రసానికి ఏమాత్రం అవకాశం లేని రెండు లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి బ్రహ్మచర్య నియమంలో ఉన్నటువంటిది, ఇంకొకటి లులాయమర్దిని. లులాయము అంటే మహిషము, దున్నపోతని అర్థం. లులాయమర్దిని అంటే మహిషాసుర మర్దిని. మహిషాసుర మర్దనం చేసిందంటే వీరరసం, రౌద్రరసం ఉన్నటువంటి స్వరూపం. ఇంకోవైపు బ్రహ్మచర్య నియమం. అటువంటి తల్లి నాయిక. ఎంత ఆశ్చర్యకరమైన అంశం. ఇక నాయకుడున్నాడే అతడు సుమబాణ సూదన. ఆ పూల బాణాల వాడిని తగలబెట్టినటువంటి మహానుభావుడు. ఆయన పేరే కామారి, మన్మథునికి శత్రువు. మన్మథునికి శత్రువు శృంగారంలో నాయకుడు. బ్రహ్మచారిణి, మహిషాసుర మర్దిని అయినటువంటి వీరరూపిణి, తపస్వరూపిణి నాయిక. వీరిరువురి దాంపత్యం, వీరిరువురి యొక్క దివ్యలీల, దాని యొక్క రహస్యము ఎవరికి తెలుసు? వారికి మాత్రమే తెలుసు అంటున్నారు. ఇందులో విశేషమైన అంశం ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల దాంపత్యం అలౌకికం. అందుకే వీరిని దివ్య దంపతులు అంటారు. ఈ దివ్య అనే శబ్దం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. భగవంతుని యొక్క లీలల్ని కానీ, రూపాన్ని కానీ, నామాన్ని కానీ భావన చేసేటప్పుడు మనకు ఉండవలసిన స్పృహ ఏమిటంటే అవి దివ్యములు అని అర్థం. అంతేగాని అవి కూడా మన వంటివే అనుకోవడానికి వీల్లేదు. మనవి కేవల పంచభూత వికారాలతో కూడినవి. వివిధ దోషాలున్నాయి ఇక్కడ మన యొక్క ప్రతి చేష్టకి. కానీ వారు దివ్య అనేటువంటి శబ్దము ద్వారా చెప్పబడుతున్నారు. అందుకే దివ్యనామ, దివ్య రూప, దివ్య లీల, ఆ మూడు కూడా దోషరహితములైనటువంటివి. అందుకే అప్రాకృతమైనటువంటి ఆ లీలా స్వరూపాలు దివ్యత్వం తెలుసుకోవాలి. అందుకే వాళ్ళ యొక్క దాంపత్యమే దివ్యము, రహస్యము. లేకపోతే బ్రహ్మచారిణి, వీరస్వరూపిణి నాయికరాలు కావడం ఏంటి? అదేవిధంగా మహానుభావుడు జితేంద్రియుడు, మన్మధుడి శత్రువు నాయకుడు కావడం ఏంటి? వారిరువురి యొక్క దివ్య శృంగార లీల యొక్క రహస్యం ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరి ఊహకు కూడా అందదు. అది అత్యంత దివ్యమైనది, మహోన్నతమైనది అని చెప్పడం. పైగా దివ్యత్వానికే దివ్యత్వం పార్వతీ పరమేశ్వరుడు. దివ్యత్వం అంటేనే దేవతలను చెప్పుకోవాలి. ఆ దేవతలకే అందనటువంటి తత్వం వారి ఉభయులది. అందుకే వారి యొక్క దాంపత్యం బ్రహ్మచర్యాది నియమాలతో, జితేంద్రియత్వము మొదలైన వాటితో కూడినటువంటిదని భావన చూపిస్తున్నారు. జితేంద్రియుడు అక్కడ నాయకుడు, బ్రహ్మచారిని అక్కడ నాయిక. అటువంటి వారి యొక్క దాంపత్యము అంటేనే ఇది ఒక ప్రత్యేకమైనది, విశిష్టమైనది అనే భావన కలిగిస్తున్నారు. ఇలా వారి యొక్క దివ్య లీలలో ఆ స్పృహ, తాత్విక స్పృహని, ఉదాత్తతని చూపించడం గణపతి ముని యొక్క ప్రత్యేకత. కాళిదాస రచనలో కొంచెం భౌతికంగా చూసినప్పటికీ కొన్ని శృంగారం యొక్క తీవ్రత్వం కనబడుతుంటుంది. అలాంటి తీవ్రత గణపతి ముని రచనలో కనబడదు. ఒక సంస్కారము, ఒక ఉదాత్తత కనబడుతుంది. అంత మాత్రానికి కాళిదాసును తక్కువ చేయడం కాదు. కవితాపరంగా పోల్చి చూసినప్పుడు ఉండే అంశములు మాత్రం మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. లోచనోత్సవ విధౌ విశారదే వారిదావరణ దోషవర్జితే మర్దయత్యపి నభోగతం తమః శామికారహిత సుందరాకృతౌ భాతి శీతకిరణస్తనంధయే ప్రాణనాయక జటాకుటీజుషి శుభ్రపర్వత తటే శుభాంగితే సమ్మదాయన బభూవ కానిష. అమ్మా పార్వతీదేవి, ఆ కైలాసమునందు ప్రతి రాత్రి నీకు ఆనందంగానే గడుచుతున్నది. ఎందుకంటే చంద్రుడు కలిగిన రాత్రి చాలా అందంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలా నిరంతరము వెన్నెలకి లోటైనటువంటి చంద్రుడు కలిగిన రాత్రులే ఉంటున్నాయి అక్కడ. ఎందుకంటే నువ్వు చంద్రశేఖరునితో విహరిస్తున్నావు. ఆయన జటాజూటంలో ఎప్పుడూ చంద్రుడు ఉంటూ ఉన్నాడు. ఆ చంద్రుని యొక్క శోభ ఆ కైలాస పర్వతం యొక్క ఉద్యానవనాల్లో ప్రకాశిస్తున్నది. ఈ చంద్రుడు ఆ పైన గగనంలో ఉన్న చంద్రుడి కంటే గొప్పవాడు, ఏ దోషాలు లేనివాడు. ఏమిటయ్యా గొప్పతనము అంటే, ఆకాశంలో ఉన్న చంద్రుడికి మేఘాచ్ఛాదనం అనేటువంటి దోషం వస్తూ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు మబ్బులు కప్పడం అనేది ఉంటూ ఉంటుంది. కానీ శివుని జటాజూటం పైన ఉన్న చంద్రుడికి ఆ దోషం లేదు. పైగా ఆకాశంలో ఉన్న చంద్రుడికి మచ్చ అనేటువంటి లక్షణం ఉంటుంది. కానీ శివ జటాజూటంపై ఉన్న నెలవంకకి ఆ దోషం కూడా లేదు. కనుక మచ్చ లేదు, మబ్బుల యొక్క ఆవరణ అనే దోషం లేదు. అలాంటి చంద్రుడు శివుని జటాజూటంలో ప్రకాశిస్తూ ఉంటే, అలాంటి శివుని చెంత ఉన్నటువంటి నీకు కైలాసంలో ప్రతి రాత్రి రమ్యమైన వెన్నెల రాత్రులుగా శోభిల్లుతూ ఆనందాన్ని కలిగిస్తున్నాయి అని వర్ణన చేశారు. ఇక్కడ శివుని జటాజూటంపై ఉన్న చంద్రుడు ఏ దోషమూ లేనటువంటి వాడు అని చెప్పడంలో ఉన్న వైశిష్ట్యాన్ని పరిశీలించాలి. ఇక్కడ మేఘాచ్ఛాదనము లేదు, మచ్చ లేదు అని చెప్పడంలో నిర్మలమైనటువంటి తత్వమే
శివుని అలంకరించుకున్నది. ఆ నిర్మల సత్వకాంతియే కైలాసంలో పరచుకుని ఉన్నది. అందుకే ప్రాకృతిక దోష వికారము లేని శుద్ధ సత్వగుణం ఆ కైలాస భూమికల యందు వ్యాపించి ఉంటే, అలాంటి శుద్ధ సత్వగుణానికి సంతోషిస్తూ గుణత్రయాతీతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ప్రకాశిస్తున్నారు అనే భావాన్ని ఇందులో రసరమ్యంగా తత్వగర్భితంగా అందించారు రమణుల వారు. సంతు భూషణ సుధాంసు దీదితి వ్యక్త ముగ్ధ ముఖ శోభయోర్మిథ తాని తాని గిరిజా గిరీశయో క్రీడితాని జగతో విభూతయే. గిరిజా గిరీశయో క్రీడితాని. గిరిజ అంటే పార్వతీదేవి, కొండ కూతురు కనుక గిరిజ అయినది. ఈయన పేరు గిరీశుడు. వీరికి కొండల మీద విహరించడం చాలా అలవాటే. కైలాస గిరిపై ఉంటూ ఉంటాడు. ఇప్పుడు హిమవద్గిరి పైకి చేరుకున్నాడు. హిమవద్గిరి రాజపుత్రికను చేపట్టాడు. అందుకే కొండలపై హాయిగా తిరగలుగుతున్నాడు స్వామి. గిరీశుడు గిరీశుడు కూడా పరమేశ్వరుడే. అది గిరిజా గిరీశయో క్రీడిత అని వారు ఉభయుల యొక్క విహారములు జగతో విభూతయే. చాలా విశేషమైన అంశం ఇక్కడ. ఉమామహేశ్వరుల యొక్క విహారములు జగత్తికి ఐశ్వర్యకారకములే శ్రేయస్సును ప్రసాదించుగాక అని చెప్తున్నారు. ఈ కారణం చేతనే దివ్య దంపతుల యొక్క లీలా విహార వర్ణన ఎక్కడ మనం చదివినా అది మనకి శ్రేయస్సును కలిగిస్తున్నదనే భావంతో తెలుసుకోవాలి. అంతేగాని లౌకికమైన శృంగారముల వలె అది కేవలం ఒక కళాస్వరూపాలుగా చూడకూడదు. ఆ దివ్యత్వ స్థాయిలో చూడాలి. అప్పుడే మనకు రాధాకృష్ణుల యొక్క దివ్యత్వం కానీ, అదేవిధంగా రమ్యమైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క వైభవాలు కానీ, ఇక అన్నమయ్య, జయదేవుడు, పోతన గారు మొదలైన వారు వర్ణించినటువంటి వైభవాలు కానీ అర్థమవుతాయి. ఆ దివ్యలీలా విహారాల్లో ఉన్నటువంటి పవిత్రత అది. ఈ విషయాన్నే అన్నమయ్య కూడా చెప్తూ రాధామాధవ రతిచరితమితి బోధావహం శృతిభూషణం అని ఒక మాట చెప్పారు. ఇక్కడ రాధామాధవుల యొక్క రతిచరిత్ర బోధావహం. ఇక్కడ బోధ అంటే జ్ఞానం. ఆ జ్ఞానావహమైనటువంటివి అంటే జ్ఞానగర్భితములైనటువంటివి శృతిభూషణం. ఇవి చెవులకు అలంకారముల వంటి అన్నారు. అంటే వారి లీలలు మన చెవులని పవిత్రం చేస్తున్నాయి. అంతేకాదు శృతిభూషణం అంటే శృతులు అనగా వేదములు, వేదాలకే అలంకారముగా ఉన్నటువంటి వారి దివ్య విహారములు. ఎందుకంటే వేదములు వేదాంతములు అంటేనే ఇంద్రియ వికారాలకు అతీతములైనవి. అలాంటి అతీతమైనవే దివ్య దంపతుల యొక్క లీలా విహారములనే భావన చూపిస్తున్నారు. ఈ లీలా విహారాల యొక్క ప్రయోజనం జగతో విభూతయే, జగత్తుకి ఐశ్వర్యాన్ని శ్రేయస్సుని కలిగిస్తూ ఉన్నటువంటివి. ఈ దివ్యమైన లీలల వలన కలిగిన ఫలములు రెండు. ఒకటి మోదకాదన పరస్య సృష్టయే, ఇంకొకటి శక్తిభృత్తనయ రత్న జన్మనే. ఈ శ్లోకం ఈ లీలావర్ణన స్తబకంలో ఆఖరిది. మోదకాదన పరస్య సృష్టయే క్రీడితం జనని వాం కిమప్యభూత్ శక్తిభృత్తనయ రత్న జన్మని కించిదీశ్వరి బభూవ ఖేళనం. దివ్య దంపతులైన మీ యొక్క దాంపత్యానికి ఫలముగా ఇద్దరు సృష్టింపబడ్డారు. అందులో ఒకడు మోదకాదన పరుడు, ఇంకొకడు శక్తిభృత్తనయ రత్నం. మోదకాదన పరుడు అంటే మోదకములను స్వీకరించేటువంటి వాడు ఒకడు, ఇంకొకడు శక్తి అనబడే ఆయుధాన్ని ధరించినటువంటి పుత్రరత్నం. అనగా మొదటివాడు గణపతి, రెండోవాడు సుబ్రహ్మణ్యుడు. ఆ దివ్య దంపతుల యొక్క దాంపత్య ఫలంగా లభించినటువంటి దివ్యమూర్తులు వీరుభయులు కూడా. వీరుభయులు శివశక్తులు తనయులే. అంటే ఇందులో ఇద్దరూ కూడాను శివశక్త్యాత్మక స్వరూపులే. గణపతి శివశక్తుల ఏకరూపమే, సుబ్రహ్మణ్యుడు శివశక్తుల ఏకరూపమే. వారి ఏకత్వం వల్లనే కలిగినటువంటి వారు. మొదటివాడి విశేషం మోదకాదన పరుడు అన్నారు. ఇందులో రమ్యమైన అంశం ఏంటంటే మోదకముల్ని స్వీకరించడంలో ఆసక్తి కలవాడు అనే భావాన్ని చూపిస్తున్నారు. అంటే ఉండ్రాళ్ళు, మోదకాలు మొదలైనవి ఆరగించేవాడు గణపతి. అయితే మోదకములు తినేవాడు అని చెప్పడంలో విశేషం ఏంటంటే మోదకము అంటే ఆనందము యొక్క రూపము. మోద, ఆమోద, ప్రమోద ఇవన్నీ ఆనందము యొక్క శబ్దములు. అందుకే మోదకాదన పరుడు అంటే నిరంతరం ఆనందానుభవం కలిగినటువంటి వాడు, ఆనందమూర్తి గణపతి. ఆనందాత్మ గణేశోయం అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. ఆనందానుభవ స్వరూపం, ఆనందానుభవమే భగవత్తత్వం, అదే సచ్చిదానంద తత్వం. అందుకే మోదకాదన పరుడు అంటే నిరంతర ఆనందానుభవం కలిగినటువంటి గణపతి ఒకడు, ఇంకొకడు శక్తిభృత్, శక్తిని ధరించినటువంటి వాడు. రెండూ గొప్పవే. ఆనందము గొప్పదే, శక్తి గొప్పదే. ఆ శక్తి జ్ఞానశక్తి. అందుకే జ్ఞానశక్తి సుబ్రహ్మణ్యుడు, ఆనందమూర్తి గణపతి. అయితే జ్ఞానం ఉన్న చోట ఆనందం ఉంటుంది, ఆనందం ఉందంటే జ్ఞానం ఉందని అర్థం. అందుకే జ్ఞానానందములు కలిగిన గణపతిలో ఆనందం స్ఫుటంగా కనబడుతున్నది. జ్ఞానానందము కలిగిన సుబ్రహ్మణ్యంలో జ్ఞానం అనే శక్తి స్ఫుటంగా కనబడుతున్నది. అందుకే అతడు శక్తిభృత్, తనయరత్నం. లోకంలో ఎవరెవరో పుత్రులు ఉండొచ్చు కానీ వీళ్ళిద్దరూ పుత్ర రత్నాలు.
శ్రేష్టమైనటువంటి వారు. అలాంటి ఉభయులు మీ యొక్క దివ్య లీలల ఫలముగా సాక్షాత్కరించారు. ఇలా దివ్య దాంపత్యాన్ని చెప్పి చిట్ట చివరి కుమార సంభవాన్ని కూడా వర్ణించారు. 2 కుమారుల సంభవం చెప్పడం జరుగుతున్నది. అందుకే ఇంతవరకు చెప్పుకున్న లీలలు మనం భావన చేసినట్లయితే అమ్మవారి యొక్క చిరునవ్వుతో మొదలుపెట్టి అటుపై కేశాది పాదాంతస్థుతి, పాదాది కేశాంతస్థుతి వర్ణించి కైలాసమునందు శివపార్వతుల దివ్యలీలను చెప్పి అటు తర్వాత దివ్యపుత్రులను కూడా స్మరింపజేశారు. ఈ భవ్యమైన లీలన్నీ అనుదినం విన్నవారందరినీ కూడా ఆ దివ్య కుటుంబము రక్షించుగాక. మహామహిమాన్వితమై పారాయణ యోగ్యమై సత్ఫలాల్ని ప్రసాదించే ఘట్టాల్ని చెప్పుకునే భాగ్యం మనకి రమణ మహర్షి యొక్క కటాక్షం వల్ల, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల లభించింది. ఈ శ్లోక పరంపరని అమ్మవారికి అర్పణం చేస్తూ అంటున్నారు గణపతి ముని. మాధురీరస పరిప్లుతా ఇమాహ కావ్యకంఠ విదుషో రథోద్ధతాః ఆదధత్వచలనాథ నందిని మానసేకమపి మోదముత్తమం. అచలనాథ నందిని పర్వతరాజపుత్రి అయిన అమ్మవారికి ఈ రథోద్ధత వృత్తములతో కావ్యకంఠుడైన గణపతి చేసిన శ్లోకములు మాధురీ రసము కలిగినటువంటివి. ఇవి ఆ అమ్మవారిని సేవించుగాక, ఆ జగదంబిక ఆనందము కలిగించుగాక అంటూ ఉమాచరణార్పణం చేశారు ఈ దివ్య శ్లోకాలని. అటువంటి జగదంబకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఓం నమో హనుమతే నమః. భక్తకల్పతరుం సౌమ్యం లోకోత్తర గుణాకరం సువర్చలాపతిం వందే మారుతిం వరదం సదా అని అనుకున్నాం కదా. అంటే భక్తులందరికీ కూడా కల్పవృక్షం వంటి వాడు, ఎప్పుడు కోరిన వరాలు ఇచ్చేటువంటి వాడు కల్పవృక్షం. సౌమ్యుడు, లోకోత్తరములైన గుణాలకు నిలయమైన వాడు అని అర్థం ఇక్కడ. సువర్చలాదేవికి భర్త, వాయుపుత్రుడు, వరాలను ఇచ్చేవాడైనటువంటి హనుమంతుడికి ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను. ఇది నీలుడు చేసిన స్తోత్రం. నీలుడు అగ్నిపుత్రుడు, రావణాసురుడి మంత్రి అయినటువంటి ప్రహస్తుడిని సంహరించినవాడు. ఎంత పెద్ద పేరు! అది చాలా పనికొస్తాడు సేతుబంధన సందర్భంలో. ఆయనపై ఏ విధంగా హనుమంతుడిని స్తోత్రం ఆయన చేశాడంటే స్వామి కల్పవృక్షము, అమృతమథనంలో పుట్టింది కదా, అంతగా పోలిసేశాడు స్వామిని, హనుమంతుడిని. కల్పాంతరం వరకు అది దేవతలకు కోరిన కోరికలు తీర్చేది కనుక దానికి కల్పవృక్షమని కూడా పేరు వచ్చింది. అటువంటి కల్పవృక్షము అన్ని వరాలు, ఏది వరం కోరితే అది ఇచ్చేటువంటి వాడు. వరము మనసులో ఎవరికి కల్పించుకున్నారో వాళ్ళ ముందుగానే వరం ఇచ్చేటువంటిది కల్పవృక్షం. మనస్సులో కల్పన చేసుకున్న దాన్ని కూడా అనుగ్రహించేది కనుక దానికి కల్పవృక్షమని కూడా పేరు. రేపొద్దున పుట్టేటువంటిది కోరిక ఏమైనా ఉంటే కూడా దాన్నే ముందుగానే ఇచ్చేస్తుంది అది. అసలు దాని దగ్గర వెళ్ళి స్మరణ చేసి నమస్కారం చేసి దాని దగ్గర వింటే చాలు, రేపు ఇంకొక జన్మలో నీకు వచ్చేటువంటి ఆశ ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడే తీర్చేస్తుంది అది. ఇంకా మనకేముంటుంది, ఇంకా ఆశ ఎక్కడ ఏముంటుంది? ఇక వరం కోరాలనేది కూడా ఎక్కడ ఉంటుంది మనకు? రేపు కోరబోయే వరం ఇప్పుడే ఇచ్చేస్తే ఇంకేముంది మన దగ్గర? లేదు. ఇక దాన్ని కల్పవృక్షం అని దాన్ని. అందుకని ఆ కల్పవృక్షానికి అంత ఒక విశేషత ఉన్నది. రేపు జరగబోయేదంతా ఇప్పుడే ఇచ్చేస్తున్నానంటే అయిపోయా. ఆంజనేయ స్వామి భక్తులకు కోరిన దానికన్నా అధికంగా ఇస్తాడు కనుక ఆయన భక్త కల్పవృక్షం అని చెప్పారు. ఆయన మహాసౌమ్యుడు. సౌమ్యం ఆయన దగ్గరే ఉందేమో అనిపిస్తుంది మనకు. సోముడంటే చంద్రుడు అని కూడా ఒకటి. చంద్రుడిలాగా చల్లగా శాంతంగా అందంగా ఉండేవాడిని సౌమ్యులు అంటారు కదా. ఆహా, ఎంత సౌమ్య స్వరూపము స్వభావము అంటారు.
సౌమ్య స్వభావం అంటే చల్లగా హాయిగా వాళ్ళతో మాట్లాడుతుంటే మనకు చల్లదనం వస్తుంది. అట్లా ఒళ్ళు పులకరిస్తుంది. ఆ ఒళ్ళు ఎక్కడ ఎవరితో మనం మాట్లాడినప్పుడు పులకరిస్తుందో వాళ్ళలో సౌమ్య గుణం ఉన్నది అని అర్థం. అంటే అటువంటి వారు ఎక్కడ ఉండే అక్కడ శాంతి వాతావరణం ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి వాతావరణం అదంతకదే వస్తుంది. సౌమ్య గుణం చల్లగా చంద్రుడిలాగా ఉండేటువంటిది, దానినే సౌమ్య గుణం అంటారు. అటువంటి గుణాన్ని అందరూ అభ్యాసం చేసుకోవాలి. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంలో ఉన్నప్పుడు సీతాన్వేషణ చేస్తూ వచ్చినటువంటి రామలక్ష్మణులను చూసి భయపడ్డాడు. అది మనం కథ అంతా చెప్పుకున్నాం కదా. రామలక్ష్మణులు వీళ్ళు ఎట్లా వచ్చారో, వాళ్ళు ఏమన్నా పంపించాడేమో, వాలి తట్టు వాళ్ళు ఉండొచ్చు వీళ్ళు, లేక వీళ్ళని చంపడానికి, ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు ఎక్కగలరు, కొండనెక్కి వచ్చారు, వాడనక రాలేడు, వీళ్ళకు ప్రేరేపణ చేసి వీళ్ళ స్నేహం చేసి వీళ్ళు ఇట్లా వచ్చి మనల్ని సంహరించడానికి వచ్చారేమో అని చాలా భయపడతారు అని చెప్పారు. అందరూ భయపడ్డారు. అక్కడ ఒక సుగ్రీవుడు కాదు, అక్కడ ఉండే వాళ్ళందరూ భయపడ్డారని చెప్తారు. ఎందుకంటే వీళ్ళతో మనం యుద్ధం చేసేది ఎట్లాపా అని. కానీ ఆంజనేయుడు మాత్రం భయపడుకోకుండా శాంతంగా ధైర్యంగా ఉన్నాడు. ఆంజనేయుడు తనకు తెలుసు కదా తన ప్రభువు అని. రాముడు సుగ్రీవుడికి భయం వద్దు అని ఉపదేశించాడు. ఎందుకు భయపడుతున్నావు వాళ్ళని చూసి? నేనంతా మాట్లాడుకొని వచ్చాను కదా, వాళ్ళు ఎవరని చెప్పారు కదా, నీకు చెప్పాను కదా, మళ్ళీ నువ్వు భయపడుతున్నావేని చెప్పారట. ఉపదేశం చేశాడట. అందుకే ఆయన సౌమ్యుడయ్యాడు. సౌమ్యంగా ఉపదేశం చేశాడు. ఆయన గుణాలు అద్భుతమైనవి. ఆయనలో లేని గుణం లేదు, అన్ని గుణాలు ఉన్నాయి. సముద్రంలో రత్నాల్లాగా హనుమంతుడిలో అన్ని సద్గుణాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆంజనేయ స్వామి నామాలలో మారుతి అనేది ఒక గొప్ప నామం. మరుద్గణం, అండపిండ బ్రహ్మాండాలు నడిపిస్తుంది. మారుతి అనే నామాన్ని స్మరణ చేయటంతో సద్గుణాలన్నీ స్మరణ చేసినట్టు అవుతుంది కదా. చూస్తాం ఇంకా హనుమంతుడిని ఎంతగా పొగుడుతున్నారో, ఒక్కొక్కరు స్తుతిస్తున్నారో. ఓం నమో హనుమతే నమః.